ఏండి బాగున్నారా? నేనండి అబుదబ్బులు వైజాగ్ కుర్రోడ్ని. మన దుబాయ్ ట్రిప్ అండి హిందూ టెంపుల్ తో ముగుస్తుందండి. ఈ హిందూ టెంపుల్ అని చాలా ప్రత్యేకం అండి. మీరు దుబాయ్‌లోని హిందూ టెంపుల్ రావాలనుకుంటే జుబ్లాలి మెట్రో స్టేషన్ నుంచి ఎనర్జీ మెట్రో స్టేషన్ రావాలండి మీరు. మెట్రో స్టేషన్ నుంచి బయటికి రాగానే హిందూ టెంపుల్‌కి వెళ్ళడానికి F44 బస్ అయితే ఎక్కాలండి. వీకెండ్‌లో చాలా రష్‌గా ఉంటుందండి ఇక్కడ చూసుకొని వెళ్ళండి మరి. సో హిందూ మందిర్‌కి వెళ్ళాల్సిన బస్ అయితే ఇదేనండి F44 అనమాట. బస్ దిగేసి మందిరానికి అయితే వెళ్తున్నామండి మేము నడుచుకుంటూ. బస్ స్టాప్‌కి మందిరానికి చాలా దూరం అండి. కొంచెం చూసుకొని వెళ్ళండి. ఎండలో అయితే చాలా ఇబ్బంది పడాలి. ఇంత ఎండలో కూడా మేము నడుచుకుంటూ వెళ్తున్నాం అంటే గాడ్ ఈస్ గ్రేట్ అని సామెత గుర్తుకొస్తుందండి నాకు. అలాగే ఈ పక్కన కూడా క్రిస్టియన్ చర్చ్ కూడా ఉందండి. ఇక్కడ నాకు అల్లా ఈశ్వర్ యేసు అనే పదానికి అర్థమైతే కనిపించిందండి నాకు. మన క్రిస్టియన్ సోదరులు ఎవరుంటే ఇక్కడ రావచ్చండి. దుబాయ్‌లో మీరు అతి తక్కువ ఖర్చుతో మీరు ట్రాన్స్‌పోర్టేషన్ చేసుకోవాలనుకుంటే ఈ కార్డ్ తీసుకోండి. దీంతో మనం మెట్రో తర్వాత లోకల్ ట్రాన్స్‌పోర్టేషన్ కూడా మనం ఎక్కొచ్చు అనమాట. మొత్తం మీద అయితే హిందూ టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి మనం. ఈ హిందూ టెంపుల్ అండి అక్టోబర్ 5 2022లో ఓపెన్ చేశారండి. ఈ హిందూ టెంపుల్ నిర్మించడానికి ఆల్మోస్ట్ 6 కోట్ల రూపాయలు అయితే ఖర్చు పెట్టడం జరిగిందండి. డబ్బుల కోసం పక్కన పెడితే ఒక అరబిక్ కంట్రీలో మన హిందూ టెంపుల్ ఉన్నది ఎంతో గర్వపడాలండి. ఇంత ఎండలో కష్టపడి వచ్చినందుకు సేద తీరడానికి వాటర్ కూడా ఏర్పాటు చేశారండి ఇక్కడ. దేవుడి దర్శనానికి ముందు మనం కాలు కడుక్కోవడం అనేది ఆనవాయితీ అండి. దానికోసం వీళ్ళు ఏర్పాటు చేసిన వాటర్ సిస్టమ్ అయితే చాలా బాగుందండి. దేవుళ్ళ దర్శనం అయితే అయిపోయిందండి. దేవుళ్ళు అని ఎందుకు అంటానంటేనండి, వినాయకుడితో స్టార్ట్ చేసి వెంకటేశ్వర స్వామి, మణికంఠ స్వామి, ఆంజనేయ స్వామి ఇలా దేవుళ్ళందరినీ కూడా స్థాపించడం అయితే జరిగిందండి లోపల. దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం పాటుకైతే వచ్చేసామండి. ప్రసాదం చాలా బాగుందండి. ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని లాగించేసానండి. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.